నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కోటి కుటుంబాలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్న పవన్. ఏపీలో జల్ జీవన్ మిషన్ కి కేంద్రాన్ని 76,000 కోట్లు అడిగినట్టు వెల్లడి. ఫుడ్ ప్రాసెసింగ్ అంశం పరిశ్రమలు వాణిజ్య శాఖకు మార్పు. బిజినెస్ రూల్స్ 2018లోని రెండో షెడ్యూల్ సవరించిన ప్రభుత్వం. నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఓ బాలుకుడికి జికా వైరస్ లక్షణాలు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మంత్రి ఆనం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. 3 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి సంజయ్. రక్షణ రంగ ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులేస్తుందని వెల్లడి. అంబేద్కర్ని అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలన్న విపక్షాలు. కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమృతధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరందిస్తామని చెప్పారు. ఈ పథకం కోసం 76,000 కోట్లు కేటాయించాలని, జల్ జీవన్ గడువు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రముఖ ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాల పరిధిలో సుస్థిర నీటి వనరుల వివరాలను ఉన్నతాధికారులకు అందించారు. ప్రతి ఒక్కరికి 55 లీటర్ల తాగునీరు ఇవ్వాలన్న ప్రధాని మోదీ ఆశయంతో మొదలైన ఈ పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో జల్ జీవన్ మిషన్ పనులు ఎలా జరిగాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి సర్వే చేయిస్తే అనేక లోపాలు వెలుగుచూశాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి కుటుంబాలకు తాగునీరు అందించాల్సి ఉందన్న పవన్ ఈ పథకంలో భాగస్వామ్యులైన అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం నీటి అవసరాలకి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే, కేరళను తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం 26,000 కోట్లు మాత్రం అడిగారు. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. స్టేట్ షేర్ ఇవ్వలేదు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. ఈ 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండాలి. బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేదు. డిజైనింగ్ లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. చాలా మొరటుగా పైపులు గొయ్యి తప్పి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్లు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇల్లు ఎక్కువ మంది ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. అవసరమైన చోట ఇన్నోవేషన్ అలాగే టెక్నాలజికల్ హెల్ప్ తీసుకోవాలి, అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. జనవరికి అయిపోతుంది, కానీ మేము పొడిగించమని కోరాం. మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం వివరాలు ఇవ్వమంటే, జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎం ని ఆంధ్రప్రదేశ్ కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్ గా, ఒక జయంగా ముందుకెళ్తున్నాం. మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జల్ జీవన్ మిషన్ అమల్లో గుర్తించిన లోపాలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిషన్ కి ఉన్న 3 ఆబ్జెక్టివ్స్ కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసుకుంటూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరికీ ఒక క్లీన్ వాటర్ ఒక ఫండమెంటల్ రైట్ గా
ప్రొవైడ్ చేయాలి. అది అండర్స్టాండ్ చేసే కోసము, దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకునే కోసము చాలా ఎక్సర్సైజ్ చేసి ఫీల్డ్ నుంచి ఇంకా ఏదైనా దానిపైన ఫీడ్బ్యాక్ వస్తుందా, లేకపోతే ఏ జిల్లాకి ఏ సర్ఫేస్ వాటర్ సోర్స్, ఏ సస్టైనబుల్ సోర్స్ మంచిగా ఉంటుంది, అటువంటి అన్ని విషయాలపైన ఫీడ్బ్యాక్ కోసం ఫుల్ డే వర్క్ షాప్ డిప్యూటీ సీఎం గారు ఆర్డర్స్ తో మేము ఈ రోజు టేకప్ చేసుకుంటున్నాము. స్టోరేజ్ రిజర్వాయర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి మనం డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ట్యాప్ చేసినప్పుడు మనకి అష్యూర్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ది ఇయర్ మనం వాటర్ సప్లై చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా ఎక్కడైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ కి ఇవ్వడానికి కావాల్సినటువంటి అవసరమైన వాటర్ ని రిజర్వాయర్స్ నుంచి ఇవ్వడానికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తో మేము కలిసి పనిచేసి ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని వ్యవసాయం మార్కెటింగ్ శాఖ నుంచి పరిశ్రమలు వాణిజ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018లోని 2వ షెడ్యూల్ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార శుద్ధి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఆక్వా ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ వ్యవహారాలను పరిశ్రమల శాఖకు మార్పు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేంద్రంలోనూ ఈ 2 విభాగాలు పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ కలకలం రేగింది. అనుమానిత లక్షణాలతో ఓ బాలుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించింది. బాధిత బాలుడికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేశామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులను పంపించి టెస్టులన్నీ కూడా చేయమంటున్నాం. విలేజ్ అంతా కూడా కరెక్ట్ చేయమన్నాం. తర్వాత ఇంకెక్కడ ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్లు తెప్పిస్తున్నాం. అవసరమైతే దానికి ఎయిమ్స్ నుంచి కానీ తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్, రుయా, మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటిది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని కాంగ్రెస్ ఆరోపించింది. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో ఇరు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ను గౌరవించలేదని, కావాలనే ఇప్పుడు ఆయన పేరుతో రాద్ధాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. 2 గంటలకు సమావేశమైన సభలో అదే పరిస్థితి నెలకొనడంతో ఈ నెల 19కి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. హోంమంత్రి అమిత్ షా ఎక్కడా అంబేద్కర్ను అవమానించలేదని, కాంగ్రెస్ పార్టీనే అవమానించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. విపక్షాల నినాదాలు కొనసాగించడంతో చైర్మన్ ధన్ఖడ్ రాజ్యసభను తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత గురువారానికి వాయిదా వేశారు. బీఆర్ అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటు ప్రాంగణంలోనూ ఇండీ కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. మకర్ద్వార్ ఎదుట అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని ఆందోళన చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఆప్ ఎంపీలు పాల్గొన్నారు. జై భీమ్, సంఘా విధాన నహీ చెలేగా, అమిత్ షా మాఫీ మాంగో అంటూ నినాదాలు చేశారు. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాజ్యాంగంపై ఉన్న ద్వేషానికి అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మనుస్మృతిని విశ్వసించేవారే అంబేద్కర్ను వ్యతిరేకిస్తారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేవుడి కంటే అంబేద్కర్ తక్కువేమీ కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా అంబేద్కర్ను మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. మంగళవారం రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకోవడం ఫ్యాషన్గా మారిందని అమిత్ షా అన్నారు. అంబేద్కర్ అని జపం చేసే బదులు దేవుడి పేరు తలిస్తే పుణ్యం వస్తుందని, స్వర్గానికి వెళ్లొచ్చని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
पूज्य भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भारत रत्न डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जय 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 ये बात कहकर बाबा साहब का अपमान किया, संविधान का अपमान किया, उनकी जो मनुस्मृति की आइडियोलॉजी है वो और आरएसएस की आइडियोलॉजी जो है वो दर्शाता है वो बाबा साहब अम्बेडकर के संविधान को रेस्पेक्ट नहीं देना चाहते हैं। उसीलिए हम वो कंडेम करते हैं और आई डिमांड हिज रेसिग्नेशन एंड ही शुड अपोलाइज टू द कंट्री। ऐसे अपमान कोई पार्टी कोई देश का आदमी स्वीकार नहीं करता। అంబేద్కర్ అంశంలో కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడికి దిగారు. అమిత్ షాను వేదికేసుకొచ్చిన మోదీ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపేసేందుకు ఒక పార్టీ ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బయటపెట్టారని ప్రధాని పేర్కొన్నారు. అమిత్ షా వెల్లడించిన వాస్తవాలతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలు దశాబ్దాలుగా అంబేద్కర్ను వాళ్లు అవమానిస్తున్న అంశాన్ని మరుగున పరచలేవని అన్నారు. దశాబ్ద కాలంగా అంబేద్కర్ ఆశయాలను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ముంబై తీరంలో పడవ ప్రమాదం జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మరణించగా 80 మందిని రక్షించారు. మరో 4 కోసం గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన 5 పరిస్థితి విషమంగా ఉందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. నేవీ, కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నేవీకి చెందిన 11 బోట్లు, మెరైన్ పోలీసులకు చెందిన 3 బోట్లు, కోస్ట్ గార్డ్ బోటు రంగంలోకి దిగాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 4 హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. పంటలకు చట్టబద్దమైన మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్ రైతులు తలపెట్టిన రైలు రోకో నిరసన ముగిసింది. ఆందోళనల్లో భాగంగా సుమారు 100 ప్రాంతాల్లో రైలు పట్టాలపై కూర్చొని రైతులు నిరసన తెలిపారు. ఫలితంగా పలుచోట్ల రైల్వే సర్వీసులకు అంతరాయం కలిగింది. పచ్చజెండాలు పట్టుకున్న రైతులు నినాదాలతో రైల్వే స్టేషన్లను హోరెత్తించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రైలు రోకో 3 గంటలకు ముగిసింది. ఈ ఆందోళనల్లో మహిళలు, వృద్ధులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం శంభు సరిహద్దు వద్ద ఆత్మహత్యకు యత్నించిన రైతు పటియాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మరణించడంతో రైతు సంఘాల ఆందోళనలు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. పల్నాడు జిల్లా చెరువుకొమ్ము పాలెనికి చెందిన లక్ష్మీనారాయణ న్యాయవాదిగా, అనసం జాతీయ అధ్యక్షుడిగా, రచయితగా 3 పాత్రల్లో రాణిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావటం అనంటే నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇది భారతదేశ సాహిత్యంలో లభించే అత్యున్నత పురస్కారం. అటువంటి గొప్ప పురస్కారాన్ని నా పుస్తకం, నా సాహిత్య పురస్కార గ్రంథమైన దీపికకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. 36 వ్యాసాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన సాహితీవేత్తలను గౌరవిస్తూ వ్యాసాలు రాశాను. తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర సాహితీవేత్తల సంఘీభావాన్ని ఒక 16 పేజీల సుదీర్ఘమైన పరిశోధనా వ్యాసం కూడా రచించాను. పివి నరసింహారావు గారు, మాజీ భారత ప్రధాని, ఆయన రచించిన గొల్ల రామబాబు అనే కథను కూడా పరామర్శిస్తూ విశ్లేషణ చేశాను. అలాగే రాయలసీమకు సంబంధించిన రచయితలు, మన కోస్తా ఆంధ్రకి, ముఖ్యంగా విజయనగరం అటు ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలకు సంబంధించిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మొత్తం మీద తెలుగు భాషకు సంబంధించిన అనేక అంశాలను పరామర్శిస్తూ ఈ వ్యాస సంపుటిని వెలువరించాను. అలాగే విద్యార్థుల కొరకు వాళ్ళ కథలు ఎలా రాయాలి అని చెప్పే వ్యాసాన్ని రాశాను. తెలుగులో వచ్చిన సుప్రసిద్ధ కవితా సంకలనాలను పరిచయం చేశాను. తెలుగునాట వచ్చిన ప్రాంతీయ కథా సంకలనాలను కూడా నేను పరిచయం చేశాను. గ్రంథాలయాలు ఎలా ఉండాలి, గ్రంథాలయాలు వాళ్ళ వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో పునర్వికాసానికి కృషి చేద్దామని చెప్పి కూడా నేను ఒక వ్యాసం రాశాను.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇటు దక్షిణ కోస్తా కొంతమేర ఉత్తరాంధ్రకు అయితే ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాయలసీమలో ఉన్న తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు ప్లస్ అలాగే మనకి ఇక్కడ కొన్ని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు కాకినాడ, అనకాపల్లి, అటు విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మరికొన్ని జిల్లాల్లో అయినటువంటి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం మనం. అలాగే ఓవరాల్గా చూస్తే నెక్స్ట్ 3 days వరకు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో కొంత మేర, ఉత్తరాంధ్రలో అయితే మెనీ ప్లేసెస్లో అయితే మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. విండ్ స్పీడ్స్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతం దక్షిణ కోస్తాకి అయితే ఎక్కువగా దీని గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఫర్దర్గా ఇట్ ఈస్ లైక్లీ టు ఎక్స్టెండ్ టు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఉన్నటువంటి వర్షకాలను కూడా మనం వేటకు వెళ్ళొద్దని చెప్తాం. రక్షణ రంగ ఉత్పత్తుల్లో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోందని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ అన్నారు. 80 నుంచి 90% వరకు దేశీయ పరికరాలతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌకలు మంచి పనితీరు కనబరుస్తున్నట్లు చెప్పారు. రక్షణ అవసరాలకు అనుగుణంగా పరికరాలు, సామాగ్రి సిద్ధం చేయడం, ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ మంచి పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. విశాఖ తూర్పు నౌకాదళంలోని నావల్ డాక్యార్డ్లో హైడ్రోగ్రాఫిక్ నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్ను జాతికి అంకితం చేశారు. 34 ఏళ్ల పాటు నౌకాదళానికి సేవలందించిన నిర్దేశక్ను 2014లో ఉపసంహరించారు. అదే పేరుతో మళ్లీ కొత్త నౌకను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించి నౌకాదళానికి అందించింది. హైడ్రోగ్రాఫిక్ సర్వేకి సంబంధించి ఇది 2వ నౌక. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి పరిరక్షణలో భాగంగా సాంకేతిక అంశాలు, హైడ్రోగ్రాఫిక్, సీస్మోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడం, సునామీ హెచ్చరికలు పంపడం వంటి ఆధునిక అంశాలను నిర్వహిస్తుంది. आइए भारतीय नौसेना पोत निर्देशक का भारतीय नौसेना में जोरदार तालियों के साथ स्वागत करते हैं. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన రాజమహేంద్రవరం, కాకినాడతో పాటు నగరాలు, పట్టణాల మధ్య చెత్తతో విద్యుత్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో 70 కోట్ల రూపాయల పన్నుల బకాయిలు ఉన్నాయని త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా తక్కువ బర్డెన్ పడేటట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలేదు. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 79 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ప్లాంట్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్. అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి, ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని కొంత ఫండ్ అడుగుతాము, శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. అందుకోసం యాక్చువల్ మళ్ళీ 15 రోజుల్లో వస్తున్నారు. వచ్చి మిగతా డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేయడం. కార్పొరేట్ స్టడీ సర్కిళ్లకు ధీటుగా బీసీ సివిల్ సర్వీస్ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావుతో కలిసి విజయవాడ గొల్లపూడిలో ఏర్పాటు చేసిన బీసీ సివిల్ స్టడీ సర్కిల్ను సవిత ప్రారంభించారు. అమరావతిలో శాశ్వతంగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సీఎం అంగీకరించారని, డీపీఆర్ కూడా సిద్ధమైందని చెప్పారు.
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా దగ్గరలో ప్రారంభిస్తాం. దానితో పాటు బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఈ రోజు మేము మొదలుపెట్టాం. 600 మంది ఎంట్రన్స్ రాశారు, అందులో 100 మంది క్వాలిఫై అయ్యారు. 100 మంది కూడా ఈ రోజు నుంచి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమరావతిలో ఏదైతే బీసీ స్టడీ సర్కిల్ పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు కూడా డిపిఆర్లని రెడీ చేయమన్నారు. 500 మందికి ఆడ కోచింగ్ ఇచ్చే విధంగా కూడా మేము ఏర్పాట్లు దగ్గరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పార్టీకి ద్రోహం చేసే ఆలోచన కూడా చేయని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి ఈ అంశంపై వివరణ ఇస్తానన్నారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వల కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదన్నారు. తప్పు చేసిన పేర్ని నానికి శిక్ష తప్పదన్నారు. రికవరీ నిమిత్తంగా 1,50,00,000 రూపాయలు డబ్బు కట్టడం జరిగింది. అయినా కూడా అతనికి ప్రయాణం భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. అతని మీద కేసు అయ్యింది, విచారిస్తున్నారు. సమయం రాగానే అరెస్ట్ చేస్తారు. దాని నుంచి పేరు నాని తప్పించుకోలేడు. ఎవరు బాగా కాపాడాల్సిన అవసరం ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలన్నిటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం, నాయకుల మీద చర్యలు తీసుకున్నాం. అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు. అతని మీద కూడా చర్య తీసుకుంటాం. మేము అనుకోకుండా వెళ్ళామా, ఉద్దేశపూర్వకంగా వెళ్ళామా, మేము కావాలని ఏమన్నా కలుపుకున్నామా, అది అనుకోకుండా జరిగిన సంఘటన అనేది అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినంత కూడా వివరిస్తాము. భవానీ దీక్షల విరమణకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల ప్రయాణం, దీక్షల విరమణ సాఫీగా సాగేలా భవానీ దీక్షా యాప్ రూపొందించినట్లు చెప్పారు. భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్లు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్, అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందజేయడము. వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి, సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్ తో వాపస్ వెళ్లేదానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. భవానీ దీక్షల సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఇష్యూస్ ఏం లేకుండా, ముఖ్యంగా ఈసారి హోల్డింగ్ ఏరియాలో ఇప్పుడు మనకు సమస్య వస్తుంటుంది. ఈసారి హోల్డింగ్ ఏరియాలో మనము చాలా చక్కటి ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా ఈసారి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, భవానీ వచ్చే వాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ టైంకి వస్తారు, ఏ ట్రైన్ లో వస్తారు, ఎంతమంది వస్తారు అనేది రిజిస్ట్రేషన్ అనేది ఈసారి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలోనే నమోదు చేసుకునేదాకా ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషనే కాకుండా లడ్లు కూడా ఎంత అవసరం ఉంది, లడ్లు కూడా QR కోడ్ టోకన్స్ అక్కడే గ్రామ సచివాలయంలో తీసుకునే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. హోమగుండాలు 3 హోమగుండాల్స్ ఉన్నాయి. ఈ హోమగుండాల్స్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి క్లౌడ్ పెట్రోల్స్ ఏదైతే మనం రీసెంట్ గా ప్రవేశపెట్టామో, ఈ క్లౌడ్ పెట్రోల్స్, ఫంక్షనల్ కంట్రోల్ రూమ్, అదేవిధంగా ఫాల్కన్ వెహికల్ ని మనం ఉపయోగిస్తూ మనము ముందుకు పోతాం. చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాట్లు ఉంటాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనున్న వేళ మదుపరులు ఆచితూచి స్పందించడంతో వరుసగా 3వ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. గత 2 సెషన్లలో 1448 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 502 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 80,666 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్లతో సూచీ 80,868 పాయింట్ల గరిష్ట స్థాయికి పెరిగింది. తర్వాత మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో 80,050 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 80,182 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 24,199 వద్ద ముగిసింది.